ఫ్రెండ్స్, శ్రీకన్య రెస్టారెంట్ స్టైల్లో మనమైతే ఇప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుందాము. ఈ బిర్యానీకి ముందుగా ఫ్రై చేసుకోవడానికి మసాలా అనేది కావాలండి. ఈ మసాలాకి ఏమేమి కావాలనేది నేను ఇప్పుడు చెప్తాను, నోట్ చేసుకొని తీసుకోండి. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి. దీంట్లో ముందుగా 10 ఎండుమిర్చి, జాపత్రి 1, యాలకులు 4, చెక్క 1 ఇంచు, అనాస పువ్వు 2, బిర్యానీ ఆకులు 2, లవంగాలు 6, రాతి పువ్వు 1 టేబుల్ స్పూను, నల్ల మిరియాలు 2 టేబుల్ స్పూన్లు అండి. ఇవన్నీ కూడా తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ డ్రై రోస్ట్ చేసినప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో టు లోలో పెట్టండి, హైలో పెడితే మాడిపోతుంది. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారనిచ్చి పౌడర్ చేసుకోవాలి. ఇది పౌడర్గా చేసిన తర్వాత దీంట్లోనే 2 స్పూన్లు ధనియాల పొడి, 1.5 స్పూన్ జీలకర్ర పొడి కూడా ఫ్రై చేసిన పొడిలే వేసుకోవాలి. ఇది బాగా కలవడానికి ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే పౌడర్ బాగా కలిసిపోతుంది. దీంట్లోంచి 1 స్పూన్ మసాలా అనేది పక్కన పెట్టుకుంటే దాన్ని మనం బిర్యానీ రైస్లోకి వాడుకోవాలి. మిగతాదంతా కూడా ఫ్రైలోకే. ఇప్పుడు ఫ్రై కోసం చికెన్ని బాయిల్ చేయాలి. చికెన్ ములిగేంత వరకు వాటర్ని తీసుకుని 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకుని 25 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే ఉడకనివ్వాలి. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది కదండి, చికెన్ బాగా బాయిల్ అయిపోతుంది పైకి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 25 మినిట్స్ ఆగి చల్లారిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఈ చికెన్ అనేది మనం ఫ్రై చేసినప్పుడు తీసుకుందాం, పక్కనే పెట్టేద్దాం. నేను ఇక్కడైతే జీబావళి బిర్యానీ రైస్ని యూజ్ చేస్తున్నాను. 3 గ్లాసుల రైస్కి 5 గ్లాసులన్నర వాటర్ అయితే కావాలండి. దీన్ని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. ఒక అరగంట బియ్యం నానపెడతాము. ఈ లోపు ఫ్రై చేసేద్దామండి. బాండీ పెట్టి 5 నుంచి 6 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇన్ కేస్ మనకి మధ్యలో ఫ్రై ఏమైనా అంటుకుంటుంది మూకుడికి అనిపిస్తే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు. దీంట్లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు వేసినప్పుడే 1 స్పూను సాల్ట్ని అయితే వేసేస్తున్నానండి ఉల్లిపాయలు మగ్గడానికి. మళ్ళీ మనం ఫ్రైలో ఒక్కసారి టేస్ట్ చూసుకుని సరిపడగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. నేనైతే ఫస్ట్ వేసిందే సరిపోయింది, అంటే ఆల్రెడీ మనం చికెన్ ఉడకబెట్టినప్పుడు కూడా కొంచెం సాల్ట్ అనేది వేసాం కదా. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు మన ఇంట్లో నూరుకున్నది అయితే చాలా బాగుంటుందండి. మనం బయట తెచ్చింది అంత మంచిగా అనిపించదు ఫ్లేవరు. తర్వాత దీంట్లోనే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసి ఫ్రై చేసుకోవాలి. మనం మసాలా నూరి పెట్టుకున్నాం కదా, ఆ మసాలానంతా కూడా లేయర్ కింద, అంటే మధ్యలో చికెన్ కలుపుతూ ఒక్కొక్క స్పూన్ మొత్తం మసాలా అంతా కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. నేనైతే ఫస్ట్ 1 స్పూన్ వేసాను కదండి. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చికెన్ అనేది వేసేద్దాము. చికెన్ కూడా ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయిందండి. కాబట్టి ఇంకొక 20% ఈ మసాలాలతో పాటు కుక్ అయితే ఫ్రై అనేది రెడీ అవుతుంది. ఈ ఫ్రై అవ్వడానికి కనీసం 20 to 25 మినిట్స్ టైం అయితే పడుతుంది. చాలా జాగ్రత్తగా స్లోగా చేసుకోవాలి. ముక్క అనేది విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. నేనైతే ఆల్మోస్ట్ మసాలా బిర్యానీ అంతా వేసేసాను లేయర్స్ కింద. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ముక్క చూసారా ఎంత సాఫ్ట్ అయిపోయిందో, ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మనం బిర్యానీ రైస్లో వాటర్లో వేయడానికి 3 యాలకులు, 8 వరకు లవంగాలు, 1 ఇంచు చెక్క ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలండి. తర్వాత దీంట్లోకి బిర్యానీ ఆకు 1 వేసుకుని 1 స్పూను రాతి పువ్వు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం బిర్యానీ రైస్లో వేసుకోవడానికండి. 2 అనాస పువ్వు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా ఇవి అన్నీ కలిపి వాటర్లో వేయడానికి పక్కన పెట్టుకుందాం. బిర్యానీ రైస్కి పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను నేను, ఎందుకంటే కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉంటే బాగా కుక్ అవుతుంది. సరిపడగా తీసుకున్నామంటే పైన అంతా కుక్ అవ్వకుండా ముద్దలా అయిపోతుంది. అందుకని నేను కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను. దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నానండి. నెయ్యి వల్ల కూడా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, స్మెల్ అది కూడా బాగుండి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న మసాలాలన్నీ కూడా దీంట్లో వేసేయాలి. తర్వాత పచ్చిమిర్చి ఒక 10 నుంచి 15 వరకు వేసుకోవచ్చు. నేనైతే ఒక 10 వేసానండి, కారం ఎక్కువ ఉన్నాయని. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా 1 స్పూన్, అది కూడా ఇందులో వేసి కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకుని దీంట్లో ఒక 2 నుంచి 2.5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీనివల్ల రైస్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మసాలా అంతా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడైతే మనం 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 5.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది పోయాలి. నేను ముందైతే చికెన్ ఉడకపెట్టిన వాటర్ని పోస్తున్నాను. నాకైతే 4 గ్లాసెస్ వచ్చాయి. మిగతా 1.5 గ్లాసు కూడా నేను నార్మల్ వాటర్ అయితే తీసుకుంటున్నాను.
మనం ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే సాల్ట్ అనేది వేసేసుకోవాలండి. రైస్ వేసే ముందు ఒక్కసారి మనం సాల్ట్ చెక్ చేసుకొని సరిపోతుందో లేదో చూసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసి కలిపిన తర్వాత మూత పెడితే వాటర్ అనేది బాగా బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టిన రైస్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడే ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది సాల్ట్. ఇది రైస్ని ఎక్కువ కదపకుండా స్లోగా కదుపుకోవాలండి, లేదంటే ముక్కగా అయిపోతుంది రైస్ అంతా కూడా. ఒక్క 10 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత తీసి చూద్దాము. బాయిల్ అయిపోతుంది కదా, ఆయిల్ అంతా సైడ్కి వెళ్ళిపోయింది. ఒక్కసారి మధ్యలోకి తీసుకుని మరొక 10 నిమిషాలు ఉడికించామంటే రైస్ అనేది రెడీ అయిపోతుందండి. నేను రైస్ రెడీ అయిన తర్వాత వెంటనే తీయలేదు, ఒక 10 నిమిషాలకి తీసాను. వెంటనే తీస్తే అంత మగ్గదు, ఒక 10 నిమిషాలు వేడికి మరికొంత మగ్గి ఇలా అయిపోతుంది. రైస్ అనేది చాలా పొడి పొడిగా వచ్చింది కదా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడు చేసినా ఒక్కటే టేస్ట్ వస్తుంది, ఎందుకంటే మసాలాలు ఏమీ మార్చను కదా. దీంతో పాటు నేను చికెన్ కర్రీ రైతా కూడా చేశాను, అదైతే వీడియో పెట్టలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ శ్రీకన్య రెస్టారెంట్లో ఫ్రై పీస్ బిర్యానీ తింటే ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ అండి. మీరు కూడా ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా చిన్న పాపకైతే ఈ బిర్యానీ ఫ్రై చాలా ఇష్టము. చికెన్ కర్రీ అంటే రెగ్యులర్గానే తింటుంది కాబట్టి అంతేం అనిపించదు దానికి. ఈ బిర్యానీ చేసినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువే తింటుంది ఎప్పుడు మీద. మా పెద్ద పాప అయితే అంత బిర్యానీ తింటుంది కానీ చికెన్ ఎక్కువ తిందు. టేస్ట్ నిజంగా చాలా బాగుందండి, చెప్తున్నాను కదా ఎప్పుడు ఒకేలా వస్తుంది, టేస్ట్ అస్సలు మారదు. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.